హాయ్ డ్రైవింగ్ లవర్స్, మనమైతే ఇప్పుడు హొస్పేట్కి అయితే పోతున్నాం. హరిహర నుంచి ఇలా టీ తాగడానికి హరపనహళ్ళి దగ్గర అయితే ఆపాం. దీని నుంచి మనం హొస్పేట్ అండ్ హంపి చూసుకొని పోవాలి టూర్కి. మనకైతే 3 days గణేష్ అయితే ఊర్లో ఈరోజు పోతుంది. మనం ఈవినింగ్ కల్లా పోతాం అంటే పోలేము. ఈరోజు మనం ఈవినింగ్ కలకల్ అయితే పోలేము. మనం బళ్ళారి అండ్ అన్ని చూసుకొని పోయే కలకల్లా నైట్ 1 గంట అట్లా అవుద్దాము. వీళ్ళకి పార్టీ అనేది చాలా లేట్ చేస్తున్నారు. మనం హరిహర అనేది 4:30కి అయితే బయలుదేరాం. ఇక్కడ ఒక హరపనహళ్ళి వస్తుంది ఒకటి, అక్కడ అయితే ఆపాం. ఇక్కడ చూడండి, బులోర్ మొత్తం చెండుపూలు లోడ్ వేసుకొచ్చింది. మొత్తం అయిన 1.7 HD మొత్తం చాలా లోడ్ ఉంది. మొత్తం చెండుపూలు లోడింగ్. నిద్ర వచ్చిందేమో మళ్ళా సైడ్కి అయితే ఆపుకొని అయితే వండుకున్నాడు. కప్పు సార్ ఫోటో. హాయ్ డ్రైవింగ్ లవర్స్, మనమైతే ఇప్పుడు హరిహర నుంచి అయితే హొస్పేట్కి అయితే పోతున్నాం. ముందు ఏదో మన తుఫానే, మా అన్న అయితే ఓవర్టేక్ చేసిండు. మనం కూడా బరాబా పోవాలి. మనం కూడా తొందర పోయి కాసి వాళ్ళకి ఈ రోజు అయితే మనకు హంపి అండ్ మళ్ళీ బళ్ళారి అయితే చూపించుకొని పోవాలి. వచ్చేటప్పుడు బళ్ళారి పైన వచ్చాం కానీ చూద్దామంటే వాళ్ళు చూడలేదు. పోయేటప్పుడు చూసుకొని పోదామని అంతా డబల్ హొస్పేట్కి అయితే ఎంటర్ అయ్యాం. చూడండి, మనకు రోడ్ అనేది కొండ మధ్యలో ఉంది. ఇట్లా పోయి మనం స్ట్రైట్గా వెళ్తే రింగ్ రోడ్ వస్తుంది. మనం రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అట్లానే పోవచ్చు, లేకపోతే మనం స్ట్రైట్గా వెళ్ళినా కూడా అక్కడికే వెళ్తుంది. ఎందుకంటే మనం మీరు స్ట్రైట్గా వెళ్తే ఒక్కోసారి అందులో ఆర్టీఓ ఉంటుంది. అందుకోసం ఎందుకు తీసుకొని మనం రింగ్ రోడ్ వస్తే మనం లెఫ్ట్ తీసుకొని ఇట్లా ఊరి నుంచి అయితే పోదాం. వాళ్ళు ఏదో ఒకటి కారణం చెప్పి ఫైన్స్ అయితే వేస్తారు. అందుకోసమే మనం రింగ్ రోడ్ అయితే డ్యామ్ దగ్గర అయితే మనకి బస్సెస్ అయితే ఉన్నాయి. మొత్తం సీట్స్ బాగున్నాయి. యాంపు గింపు మొత్తం హైలైట్ ఉన్నాయి. ఇవి మొత్తం టోటల్ వచ్చేసి 3 buses ఉంటాయి. ఒక్కరికి వచ్చేసి 30 rupees. మనకు 3 places చూపిస్తారు. మన ఓన్ వెహికల్స్ అయితే రానియరు. వీళ్ళువే 3 buses అయితే ఉంటాయి. మనం 30 rupees ఇచ్చి వచ్చాం. ఫస్ట్ ప్లేస్ ఇది పైన. ఇదే చూడండి ఎంత బాగుంది. గార్డెన్ పార్క్ మొత్తం బాగున్నాయి. టూరిస్ట్ ప్లేస్ లాగా మంచిగా ఉన్నాయి. మనం మళ్ళీ డ్యామ్ అయితే చూద్దాం. ఇప్పుడు నడుచుకుంటూ అన్ని చెట్లు పెద్ద పెద్దవి, చాలా గట్టు పైన ఉంది ఇది మొత్తం. మనం కూడా అయితే ఎప్పుడు రాలే, ఇప్పుడు వచ్చాం కాబట్టి చూపిస్తున్నాం. వచ్చేసాం మనం. డ్యామ్ అయితే పైనుంచి అయితే చూద్దాం. ఇది లైట్ హౌస్ లాగా. ఇటు చూడండి డ్యామ్. వచ్చేసాం తుంగభద్ర. మన డ్యామ్ గేట్ అయితే పోయింది కదా, దాన్ని అయితే రిపేర్ చేశారు. ఇప్పుడు నీళ్ళు అయితే పారుతున్నాయి. మనకి టోటల్ వచ్చేసి 13 గేట్లు అయితే తెరిచినారు. మనం ఆ గుహ నుంచి అయితే వచ్చాం కదా, అక్కడ ఉంది రోడ్డు. స్ట్రైట్గా అయితే పోవచ్చు. నీళ్ళు అయితే మళ్ళీ ఫుల్ అయింది డ్యాము. వదిలేస్తున్నారు, పైనుంచి వస్తూనే ఉన్నాయి, వదిలేస్తూనే ఉన్నారు. మొత్తం బాగుంది ప్లేస్. కింద మొత్తం పార్కింగ్ ప్లేసెస్. మన బండ్లు అయితే అలో లేదు పైకి, అన్ని వాళ్ళ. మనం సెకండ్ ప్లేస్కి అయితే తీసుకెళ్తాం. చూడండి, గట్టు పైన పెద్ద ఫ్యాన్. సేమ్ శ్రీశైలం గట్టు ఘాట్ సెక్షన్ ఎట్లా ఉంటుందో అట్లుంటాయి టర్నింగ్స్ మొత్తం. అంటే వీళ్ళ ఓన్ వెహికల్స్ ఒకటి 3 buses అయితే వస్తాయి వాళ్ళకి. ఈ సెకండ్ ప్లేస్ అనమాట. మనకు చూడడానికి 3 places చూపిస్తారు మొత్తం. పార్క్ గీర్కు మొత్తం 3 places. చూడండి, నీళ్లు మొత్తం చాలా ఉన్నాయి. ఫుల్ ఉంది డ్యామ్. మన గేట్ పోయి కూడా నీళ్లు పోయినాయి కానీ ప్లేస్ అన్నీ వర్షం పడుతూనే ఉంది కాబట్టి వస్తూనే ఉన్నాయి నీళ్లు. అయినా కూడా మనకి 13 గేట్లు అనేది ఓపెన్ చేసినారు. వస్తూనే ఉన్నాయి నీళ్ళు అయితే, పోయేటివి పోతూనే ఉన్నాయి మొత్తం. చూడండి, మొత్తం గేట్ల దగ్గర ఇక్కడ మనకి కరెంట్ అనేది ఇక్కడ తయారు చేస్తారు. ఇవి కాలువకు పోతాయి నీళ్ళు. మొత్తం కాలువలు ఇక్కడ సైడ్ ఉన్నాయి. ఒక డ్యాము మొత్తం. ఆ సైడు కాలువలు ఉన్నాయి, ఈ సైడ్ కాలువలు ఉన్నాయి. మొత్తం చాలా కాలువలు ఉన్నాయి ఇక్కడ. ఎక్కడెక్కడో పోతాయి, మనకైతే తెలియదు. ఇదంతా కరెంటు తయారు చేసేది ఇటు సైడ్ మొత్తం. చూడండి, మొత్తం టూరిస్ట్ ప్లేస్ మొత్తం. మనమైతే ఇప్పుడు 3 placesకి పిలుచుకొని పోతారు కానీ మనకైతే మన పార్టీ అనేది ఫోన్ చేసింది రమ్మని. అందులో తుఫాన్ దగ్గర అయితే ఉన్నారంట. మనం ఇంకా ఈ 2 places అయితే తీసుకున్నాం. కిందికి దిగి ఆడ దిగేద్దాం. వాళ్ళు కంటిన్యూగా అయితే వెళ్ళిపోతాం. డ్రైవర్ అన్న అయితే అడిగాము. వాళ్ళు 3 buses అంట. వాళ్ళు 2 సంవత్సరాలకు వచ్చేసి మనకి 70 లక్షలు అయితే కడుతున్నారంట. అందుకోసమే మన బండ్లు అయితే రానిరు పైకి. ఓన్లీ వాళ్ళ బండ్లు వెహికల్స్ ఒకటే 3 ఉన్నాయి. ఇంకా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళ బస్సులే 3 buses. వాళ్ళకి 70 లక్షలు 2 yearsకి 3 bussesకి. మనకి మధ్యలో అయితే ఎక్కడ ఆపరు.
3 స్టాప్స్ ఉంటాయి మొత్తం, అంతే 3 ప్లేస్ చూపించుకొని ఇంకా పోవడమే, ఇంక అంతే. మన వాళ్ళు అయితే వచ్చి చూసిపోయినరు, మనకైతే కాల్ చేసిన రమ్మని, మనం పోవాలి. ఇంకా 3 ప్లేసెస్ చూడడానికి లేదు. హాయ్ డ్రైవింగ్ లవర్స్, చూడండి గణేష్లు మొత్తం పోతున్నాయి ఈరోజు 3 డేస్ గణేష్లు. మనం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఎమ్నూరులో అయితే ఉన్నాం. చూడండి పోలీస్ మొత్తం ఎమ్నూరు టు ఆదోని రూట్ మొత్తం జామ్ అయిపోయింది, ఎక్కడ బండ్లు అక్కడ ఆగేసినాయి. అన్న వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద గణేష్లు, అన్ని ట్రాక్టర్స్, బులోర్స్. చూడండి పెద్ద గణేష్. టైం వచ్చేసి మనకు 12:30 అవుతుంది. మన పార్టీని వదిలేసి పోయేటకల్లా 2-3 అవుద్ది. మొత్తం అయిపోయింటది. ఇంకా ఎంత పెద్ద గణేష్లు, అమ్మో ఆటో మీద ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మనం డ్రైవర్స్కి ఎంజాయ్ అనేది లేదు. అన్ని బస్సులు అండ్ లారీస్ అన్ని మొత్తం జామ్ అయిపోయింది. పోలీసులు కూడా క్లియర్ చేస్తున్నారు, అటు నుంచి వచ్చే బండ్లు ఆపుతున్నారు. మనం ఈసారి చాలా మిస్ అవుతున్నాం. 3 డేస్ గణేష్లు మాత్రం లైన్ పోతున్నాయి. అన్ని బళ్ళారి నుంచి చూసుకుంటూ వస్తున్నాం, లైన్ పోతున్నాయి. చాలా బాధేసింది.